తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 17 నెలల నుంచి అధికారంలో ఉండి ఏమీ చెయ్యని దయనీయమైన స్థితిలో ఉన్నది కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో డైవర్షన్ టాక్టిక్స్ రాజకీయం. నిన్నటి రోజు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారికి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారికి నోటీసులు పంపిన విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మొన్న 2 రోజుల క్రితం ఈ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాని కాలయ పరిమితి పూర్తి అయిపోయింది. ఇక కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇతరులను ఎవరిని కూడా ఇక విచారణ చేసే పరిస్థితి ఉండదు. ఇక వాళ్ళు దాన్ని తీర్పిస్తారు, దాని మీద కమిషన్ రిపోర్ట్ పంపిస్తారు అనే మాట చెప్పిన ఒక రోజులోనే ఈ వార్త వెలువడక ముందే ఒక దినపత్రిక ఈ కమిషన్ ఏదైతే ఎంక్వైరీస్ పూర్తిగా అయిపోయినాయి, కానీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని దోషులను ఎలా చూపెడతారు, వాళ్ళని ఎంక్వైరీ చేయగానే దోషులను ఎలా చూపెట్టగలరు అని ఒక పత్రిక రాయడం, నిన్న వెంటనే ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకు నోటీసులు ఇప్పించడం ఏదైతే విషయం ఉన్నదో ఇది ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కమిషన్ అనేక మందిని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు, అనేక రకాల ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళను దోషులుగా ఏ రకంగా చూపెట్టగలరు, వాళ్ళని ఎంక్వైరీ చెయ్యందే అని రాస్తున్నారంటేనే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంది, ఖచ్చితంగా వీళ్ళను దోషి అనే చిత్రీకరించి చూపెట్టాలి అని ఒక కుటిలమైన ఆలోచన ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వంకు ఈ రకమైన ఏదైతే ఇవాళ రోజు ఈ రకమైన నోటీసులు జారీ అయినాయని మీరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 17 నెలలలో ఏ ఒక్క పని చేయండి, ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా కరప్షన్ అసలు కరప్షన్ అంటే ఏంది ఎవరు చూడని కనివిని ఎరగని రీతిలో అందరూ కమిషన్ల మంత్రులు అని ప్రజల్లో ఒక పేరు పోయింది. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడినారు. ప్రజలు ఏ పనికి పోయినా పైసలు లేదు, పని అయితే లేదని చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక మంత్రి గారే అందరూ మంత్రులు డబ్బులు తీసుకుంటారు కానీ నేను డబ్బులు తీసుకోక పని చేస్తున్నా అనే మాట చెప్పడం, దీని ద్వారానే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది గత 17 నెలల నుంచి అనేది మనకు తేట తెల్లలేకపోయిన విషయం మనం ఇవాళ గమనించవలసిన అవసరం ఉంది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో, ముఖ్యంగా నీళ్ళ గురించి పోరాటం ఏదైతే జరిగిందో, నీరు అనేది ఒక జీవనాధారం ప్రతి ఒక్క మనిషికి. కాబట్టి నీటి మీద దృష్టి పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఏ రకంగా గత 6-7 ఏళ్ళు కరువు లేని విషయం దాని ద్వారా మనకు అర్థమైంది. ఈ సంవత్సరం కేవలం కేసీఆర్ గారు దోషి అని నిరూపించాలి. కేసీఆర్ గారు చేసిన అన్ని పనులు కూడా తప్పు అని చెప్పడానికి మాత్రమే ఈ సంవత్సరం కాళేశ్వరం కుంగిన పిల్లర్ నాటిని వదిలేసి 17 నెలల నుండి వదిలేసి ఈసారి ఏమైంది, ఎన్ని పొలాలు ఎండిపోయినాయి, ఎంత కరువు వచ్చింది, ఎన్ని ఇబ్బందులు అయినాయి మనం గమనించవలసిన అవసరం. ఇదే పక్కన దూరం పోవని అవసరం లేదు, ఒక ఫర్లాంగ్ దూరం పోతే పక్కనే మానేరు నది ఉన్నది. ఇలా సిరిసిల్ల పక్కన మానేరు నదిలో మన చెక్ డ్యాముల పక్కన ఏ రకంగా ఉన్నది పరిస్థితి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇదివరకు రాజకీయం ఎప్పుడు కూడా ఇంత దిగజారి రాజకీయం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్రం సాధించిన వ్యక్తి కె చంద్రశేఖరరావు గారికి ఈసీ ఘోష్ కమిషన్ అంటే అది కాంగ్రెస్ కమిషన్ అనొచ్చు దాన్ని, నోటీస్ పంపడాన్ని భారత రాష్ట్ర పార్టీ ఖండిస్తూ ఉన్నది. రాష్ట్రం సాధించిన వ్యక్తి ఇవాళ 17 నెలల కాలంలో రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ మూలకు పోయినా కానీ ప్రజలు ఏమంటుర్రో ఈరోజు మీడియా మిత్రులకు, మేధావులకు, అట్లాగే అందరికీ కూడా తెలిసి ఈరోజు ప్రజాపాలన పేరుతోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, నేర ప్రవృత్తి గల రేవంత్ రెడ్డి దొంగతనం చేస్తూ, చీటింగ్ చేస్తూ 50 లక్షల హవాలా డబ్బుతో, దొంగ డబ్బుతో దొరికిన రేవంత్ రెడ్డి, అనేక భూ కబ్జాలు, అనేక నేరాల్లో సంబంధం ఉన్న రేవంత్ రెడ్డి కామెర్లున్న కంటికి లోకమంతా పచ్చగన్నట్టు తాను ముఖ్యమంత్రిగా ఎట్లయితే అన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల చేతిలో అబాస్పాలైండో అవన్నీ కూడా ప్రజల ఆలోచనకు రాకుండా దారి మళ్లించే విధంగా ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పేసి ఇంతకుముందు పెద్ద రవీంద్రరావు గారు చెప్పినట్టు డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఇలా రైతులకు నా ప్రభుత్వం రాగానే 10,000 రైతు బంధును 15,000 ఇస్తా అన్నాడు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం పెడతా అన్నాడు. ముఖ్యంగా ఇలా విద్యార్థులకు 10 పాస్ కాగానే 10వ తరగతి విద్యార్థికి 10,000 అన్నాడు, ఇంటర్మీడియట్ విద్యార్థికి 15,000 అన్నాడు, డిగ్రీ చదివితే 25,000 అన్నాడు, పీజీ చేస్తే 50,000 అన్నాడు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు అన్నాడు, పీజీ విద్యార్థికి ₹1,00,000 అన్నాడు. మరి ఇప్పుడు గత సంవత్సరం 2024 మరి 2025 మరి మా 10వ తరగతి విద్యార్థులకు ఏమి ఇచ్చినావు, మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏమి ఇచ్చినావు, మరి మా డిగ్రీ విద్యార్థులకు ఏమి ఇచ్చినావు, మా పీజీ పిహెచ్డీ చేసిన విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏమి ఇచ్చినావు? ₹1 కూడా ఇవ్వలే. వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అర్హులైన వాళ్ళు మాకు పింఛన్లు రాలేదని. అట్లాగే భర్తలను కోల్పోయిన భార్యలు, అభాగ్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఆసరా పింఛన్లు ఏమని. నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేక ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల చేతిలో చెప్పుదెబ్బల పాలవుతాం, అవాస్ పాలవుతాం అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా, అంటే వాళ్ళ ప్రజల ఆలోచనలు దారి మళ్లించిన దానికి ఇది ఒక కమిషన్ పేరు మీద, ఎంక్వైరీ పేరు మీద కేసీఆర్ గారికి నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్రం సాధించింది కాబట్టే ఇలా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, లేకపోతే ఆంధ్రుల చేతి కింద బ్యాగులు మోసుకుంటా, చెప్పులు తుడుచుకుంటా ఉండేవాడు అని ఇంతకుముందు చెప్పినాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. నువ్వు బరాబరి ఆంధ్ర పాలకుల చేతి కింద వాళ్ళ చెప్పులు తుడుచుకుంటా, బ్యాగులు మోసుకుంటా ఉండేవాడివి. ఇలా ముఖ్యమంత్రి అయినావంటే అది కేసీఆర్ పుణ్యమే. బరాబరి చెప్తా ఉన్నాం. నువ్వు మోపిన తప్పుడు అభియోగాలు, నువ్వు ఏదైతే కమిషన్ల పేరిట ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నావో వీటన్నిటి నుంచి కూడా తప్పకుండా బయటపడతాం. న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉన్నది. కేసీఆర్ గారు ఒక రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేసిండ్రు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి అవకతవకలు జరగలేదు. నిజంగా కూడా ఒక ఇల్లు కట్టుకుంటేనే ఏదో ఒక మూలకు సుతారి పొరపాటు, లేకపోతే ఏదో ఒక టెక్నికల్ ఒక ఆయన పొరపాటుతోనో, ఒక పిల్లల వంకరోడు, లేకపోతే ఇంకేదన్నో ఏదైనా చిన్న రంధ్రం పడితే వర్షాకాలం తర్వాత చిన్నగా వస్తుంది, దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పిల్లర్కు అయిన ఖర్చు 80,000 కోట్లు, 1,00,000 కోట్లు కాదు. ఇంతకుముందు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా 3 బ్యారేజీలు, మేటిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు. మొన్నటిదాకా మనం చూసినాం, ఇక్కడ మిడ్ మానేరు నింపితే మండు వేసవిలో కూడా తంగలపల్లి బ్రిడ్జ్ వరకు నీళ్ళు వచ్చినాయి. అట్లాగే అప్పర్ మానేరును కూడా మండు వేసవిలో నింపి అన్నీ కూడా గలగల పారినాయి. అట్లాగే చెక్ డ్యామ్లన్నీ నిండి కూడా 1 సంవత్సరం పాటు కూడా బాగంతా కూడా మానేరు నది అంతా కూడా నీటితో కలకలలాడింది. ఇలా కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఏంటి, ఇలా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోతానంటున్నావు. రేపు నువ్వు మూసి ప్రక్షాళన చేస్తే కూడా ఇలా మల్లన్న సాగర్ను నీళ్లు తీసుకుపోయి మూసి ప్రక్షాళన చేసి మూసిలో
మల్లన్న సాగర్ మంచినీటిని శుద్ధమైన నీటిని నింపుతా అంటున్నావు. మరి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, కొండపోచమ్మ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, మరి రేవంత్ రెడ్డి మీ అయ్య కట్టిండా, మీ తాత కట్టిండా, కాంగ్రెస్ నాయకులు కట్టిండ్రా? లేదు, కేసీఆర్ కట్టిండ్రు. ఇవన్నీ బ్యారేజీలు, ఇవన్నీ ప్రాజెక్టులు, వందల కిలోమీటర్ల కాలువలు, అనేక కిలోమీటర్ల టన్నెళ్ళు, అట్లాగే అనేక పంప్ హౌజులు, అనేక మోటార్లు, మంచి మంచి నాణ్యమైన విద్యుత్ మోటార్లు, ఇవన్నీ కలిసి సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి అంతటికీ అయిన ఖర్చు 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు. ఒక్క మేటిగడ్డ ప్రాజెక్టుకు 84 పిల్లర్లు ఉంటే 81 పిల్లరు, ఇంకొక పిల్లరు కొద్దిగా కుంగినంత మాత్రాన అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే దాన్ని అంటే నిర్మాణమే లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పేసి ఒక అడ్డమైన కమిషన్ వేసేసి పెట్టిన ఈ రోజుమైన చరిత్ర రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పేసి తెలుసు. ప్రజాపాలన పేరుతోని వంచన పాలన కొనసాగిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి ఈ పీసీ కమిషన్ కూడా ఏమీ కాదు, పీకి పారేసినట్టుగా దాన్ని పక్కకు నెట్టివేయబడుతుంది. ఎట్లయితే బురద నుంచి తామర బయటకు వస్తుందో కేసీఆర్ గారు కూడా ఈ ఆరోపణ నుంచి, ఈ కమిషన్ నుంచి కూడా బయటపడతారని చెప్పేసి ప్రజలందరి విశ్వాసం. ఈ ముఖ్యమంత్రికి నోటీసులు పంపడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను భారత రాష్ట్ర సమితి పార్టీ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ అరాచకపు పాలనను, అట్లాగే ఈ కుట్రలన్నింటిలో కూడా ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి చెప్తాము. జై తెలంగాణ.